వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని నిమిత్తం మనం ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దామండి. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం ఒకసారి. దయచేసి న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుతామండి. ఇశ్రాయేలీయులకును కానానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలీయుల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రమును చూడని వారికి యుద్ధము నేర్పినట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. చాలండి, చిన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవందరములనైనా గతించిన వారమంతా కాపాడారు. ఈ పునరుద్ధాన పండుగలో నీ బిడ్డలుగా మేము కూడుకొని మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి, ఆయుధపడడానికి ఇచ్చిన కృపను బట్టి కూడా స్తోత్రాలు. ఇంతవరకు నిన్ను స్తుతించామనైనా అటు రీతిగానే నీ బిడ్డలు గత వారంలో మీరు జరిగించిన మేలులను బట్టి, ఆశీర్వాదాలను బట్టి వారు మీ సన్నిధానం సాక్ష్యం ఇచ్చారు. వారి సాక్ష్యాన్ని మీరు వినినారు కనుక మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయం ముందునైనా చదవబడిన లేఖన భాగాన్ని కూడా విరిచి వడ్డించండి. కూడి వచ్చిన నీ ప్రియ బిడ్డలు మనం అందరితోనూ మాట్లాడండి. వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనస్సు, ఆనందించే ఆత్మను ప్రభువా ఈ సమయం ముందు నీ బిడ్డలు మనం మాకు దయచేయమని నిలబడిన దాసుని మరుగుపరచని దాసుని ముఖాంతంలోంచి మీరే మాట్లాడండి. నీ దాసునికి బోరగా మీరే ఉండండి. నీ దాసుని అరికాలు మొదలుకొని నన్నెత్త వరకు కూడా సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం దయచేయమని ఈ సమయం నీ దాసుని నిలబెట్టుకొని నీ బిడ్డల మనం అందరితో ప్రభుని మీ ఆత్మశక్తి చేత మాట్లాడి మమ్మల్ని ఆనందింపచేయమని, చేసిన ప్రార్థన ఆలకించమని యేసయ్య నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, మనం యెహోషువ గ్రంథం అంతా కూడా గత నెలలో మనము ధ్యానం చేసుకున్నాము. యెహోషువ గ్రంథాన్ని ముగించుకొని న్యాయాధిపతుల గ్రంథంలోనికి గత వారం ప్రవేశించాలనుకున్నాం. కానీ గత వారంలో మరి దైవదాసురాలు కొన్ని మాటలు చెప్పడానికి నిలబడ్డప్పుడు మనకు సమయాభావము అయిపోవడం వల్ల దానిని మనము గత వారంలో మనము చెప్పుకోలేకపోయాము. ఈ వారం నుంచి మనము న్యాయాధిపతుల గ్రంథాన్ని ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. యెహోషువ నాయకుడుగాను, మోషే నాయకుడుగాను దేవుడు ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలు జనాంగాలంతటిని నడిపించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అంటే ఈ రోజుల్లో మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, అలాగే మనల్ని పరిపాలించడానికి, మనల్ని నడిపించడానికి, మనకున్న అక్రతలు తీర్చడానికి ఎలాగైతే నాయకులు ఈ సందర్భంలో ఈ రోజుల్లో ఉన్నారో, ఆ రోజుల్లో దేవుడు కూడా తన బిడ్డలైనటువంటి వారిని, తన ప్రజలైనటువంటి వారిని ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి, వారిని కాపాడడానికి దేవుడు తన చిత్తము చెప్పున ఆయన మాటకు లోబడేటటువంటి వారిని అనేక మందిని అయినా నాయకులుగాను, రాజులుగాను, న్యాయాధిపతులుగాను దేవుడు నియమించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. న్యాయాధిపతులు గ్రంథము అంటే ఈ రోజున ఏదైనా శిక్షపడి కోర్టుకు వెళితే అక్కడ ఒక ఆయన కూర్చుని ఉంటారు, జడ్జి గారు అంటారు ఆయన్ని. జడ్జి గారు అంటే న్యాయాధిపతి. ఆయన చేసే పని ఏమిటి? తప్పులను ఒప్పులను తెలుసుకుని ఆ తప్పులకు ఒప్పులకు సరైనటువంటి శిక్షలు వేస్తూ ఈ రోజున కోర్టులో గౌరవనీయులైనటువంటి న్యాయాధిపతి అక్కడ కూర్చుని ఉంటారు. ఆయన చెప్పినదే వేదం, ఆయన చెప్పినదే సత్యం. ఆయన ఏ శిక్ష వేస్తే ఆ శిక్షను పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ ఆమోదించాలి. న్యాయాధిపతికి ఉన్నటువంటి గొప్ప శక్తి అది. ఈ రోజున ఈ న్యాయాధిపతులను ప్రభుత్వం వారు నియమిస్తారు, చదువులు నియమించబడతాయి. బాగా చదువుకుని న్యాయాధిపతిగా చదువుకున్నట్లయితే, డిగ్రీలు పాస్ అయినట్లయితే, డిగ్రీలు పొందుకున్నట్లయితే ఈ రోజున జడ్జిగా ఆ ఉద్యోగాన్ని వీరు సంపాదించుకునేవారు. ఆ రోజుల్లో న్యాయాధిపతులు అనేవారు వారికి వారే న్యాయాధిపతి నేను అనుకోవడానికి వీలు లేకుండా
దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి, కాపాడడానికి, వారికి తీర్పులు చెప్పడానికి దేవుడు న్యాయాధిపతులను దేవుడే వారికి నియమించేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ న్యాయాధిపతి అయినటువంటి ఆ వృత్తి, ఆ ఉద్యోగం కానీ, ఆ యొక్క న్యాయాధిపతి అయినటువంటి అర్హతను కానీ వారికి వారు సంపాదించుకున్నవారు కాదు. దేవుడు వారికి న్యాయాధిపతి అనేటువంటి బిరుదునిచ్చి, అధికారాన్ని ఇచ్చి ఇశ్రాయేలును కాపాడడానికి దేవుడే నిలబెట్టుకున్న సందర్భాలు ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతులు అనేటువంటి వారిని మనము బైబిల్లో కనుక చూసినట్లయితే 12 మంది న్యాయాధిపతులు న్యాయాధిపతి గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఈ 12 మంది న్యాయాధిపతులు న్యాయాధిపతుల గ్రంథంలోనే కనబడతారు. సమూయేలు గ్రంథంలో కూడా న్యాయాధిపతులు ఏలిన వారుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. అయితే ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని ఎవరు రాస్తారు? న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం చూసినట్లయితే సమూయేలు ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని రచించినట్లుగా మనకి చరిత్ర మనకు తెలియజేయబడుతుంది. సమూయేలు గారు న్యాయాధిపతుల గ్రంథాన్ని రాశారు, రూతు గ్రంథాన్ని రాశారు. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రెండో గ్రంథం కూడా సమూయేలు గారే వ్రాసారు. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి న్యాయాధిపతులు 17 మంది ఉన్నారు. ఆ 17 మందిలో 12 మంది ఈ న్యాయాధిపతుల గ్రంథంలోనే వ్రాసి ఉన్నారు. వారి పేర్లు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. రాజులను గుర్తుపెట్టుకోవాలి, ప్రవక్తలను గుర్తుపెట్టుకోవాలి, అధికారులను గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి న్యాయ నిర్ణేతలైనటువంటి ఈ న్యాయాధిపతులే కాకుండా మోషేను, అబ్రహామును, అలాగే నోవాహు గారిని, వీళ్ళందరినీ కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతుల యొక్క పేర్లు ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. వాటిని మీరు గుర్తుపెట్టుకోండి. రేపటి దినాన న్యాయాధిపతులు ఎంతమంది అంటే, న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడినటువంటి 12 మంది, సమూయేలు గ్రంథంలో రాయబడినటువంటి 4 కూడా మనము లెక్కేసుకుంటే దాదాపు ఇక్కడ 15 మంది మామూలుగా లెక్కించబడిన వారు వస్తారు. తర్వాత యావేలు అబి కూడా న్యాయాధిపతిగానే ఉన్నాడు, కానీ వారు పాపం చేసి దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉండబట్టి వారి పేర్లను ఇందులో వ్రాయబడలేదు అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరంటే ఒత్నీయేలు. ఇశ్రాయేలు ప్రజలకు, ఇశ్రాయేలును పరిపాలించినటువంటి, నాయకత్వం వహించినటువంటి మొదటి న్యాయాధిపతి ఎవరంటే ఒత్నీయేలు. రెండవ న్యాయాధిపతి యెహూదు, మూడవ న్యాయాధిపతి సంగారు, నాలుగవ న్యాయాధిపతి స్త్రీ దెబోరా, ఐదవ న్యాయాధిపతిగా బారాకు, ఆరవ న్యాయాధిపతిగా గిద్యోను, ఏడవ న్యాయాధిపతిగా తోల, ఎనిమిదవ న్యాయాధిపతిగా యాయీరు, తొమ్మిదవ న్యాయాధిపతిగా యెఫ్తా, 10వ న్యాయాధిపతిగా ఇబ్సాను, 11వ న్యాయాధిపతిగా ఏలోను, 12వ న్యాయాధిపతిగా అబ్దోను, 13వ న్యాయాధిపతిగా సంసోను ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. తర్వాత ఉన్నటువంటి ఇద్దరు కూడా ఏలి, సమూయేలు గ్రంథంలో వారు ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మిగిలినటువంటి ఇద్దరు ఇతర గ్రంథాలలో ఉన్నారు. 16వ అతను ఎవరంటే యావేలు, 17వ అతను అబియా. న్యాయాధిపతులను జ్ఞాపకం పెట్టుకోవాలి, రాజులను జ్ఞాపకం పెట్టుకోవాలి, అధికారులను జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని విశ్వాసం ఇచ్చి నమ్మిక ఇచ్చిన వారిని కూడా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. కనుక న్యాయాధిపతులు 12 మంది న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి వారు, మిగిలిన ఇద్దరు సమూయేలు గ్రంథంలో ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. చాలా మంది న్యాయాధిపతులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు, కానీ వారిని దేవుడు దేవుని మాట ప్రకారం నడుచుకోలేదు కనుక వారిని విసర్జించి వారి పేర్లు ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వారిని వ్రాయించలేదు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. ఈ సమయం అంతా మనము న్యాయాధిపతులను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? న్యాయాధిపతులను ఏర్పాటు చేయడానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా. యెహోషువ గ్రంథంలో యెహోషువను దేవుడు నాయకుడిగా ఏర్పాటు చేశాడు, న్యాయాధిపతిగా కాదు, న్యాయకుడిగా, ప్రజలను నడిపించే నాయకుడిగా. మోషేని నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత మోషే తర్వాత యెహోషువను దేవుడు నాయకుడిగా ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించాడు. బాగుంది. యెహోషువ చనిపోయిన తర్వాత ఈ ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా పాపానికి లోనైపోయి, విగ్రహారాధనకు లోనైపోయి, దేవుని మాట వినకుండా దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్న సందర్భంలో వీరికి కట్టడి నిర్మించడానికి, కట్టడలో వీరిని పెట్టడానికి
దేవుడు ఈ న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నట్టుగా మొదటి అధ్యాయము మొదటి వచనంలో మనం చూడగలుగుతాం. చూడండి, మొదటి అధ్యాయము మొదటి వచనం చూడండి. ఎందుకు ఈ న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేశాడు? యెహోషువ మృతి పొందిన తరువాత ఇశ్రాయేలీలు కానానీయులతో యుద్ధం చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదకు పోవలసినదని యెహోవా తెలియజేయనట్లు వారు ప్రార్థన చేశారు. యెహోషువ చనిపోయిన తర్వాత ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు, కొంతమంది జనాంగాన్ని అక్కడికి వెళ్ళాలి. ఎవరి స్థలాలు వారికి చెప్పాడు కాబట్టి ఎవరి గోత్రానికి వారికి రావాల్సినటువంటి భాగాలను పంచిచ్చేసిన తర్వాత ఆ భాగాలను వారు పంచుకోవడానికి వెళ్ళడానికి వారు ఇష్టపడినప్పుడు వారు ఆ భాగాలను వశపరుచుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అయితే తర్వాత న్యాయాధిపతులను మరి ఏర్పాటు చేయడం గల కారణం 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుతాం. చూడండి, 3వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. ఇశ్రాయేలీలు మరల యెహోవా దృష్టికి దోషులైరు గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీలతో యుద్ధము చేయుటకు మోయాబు రాజు అయినటువంటి ఎగ్లోనును బలపర్చెను. అతడు అమ్మోనీయులను అమాలీకులను సమకూర్చుకొని పోయి ఇశ్రాయేలును వాడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరుచుకొనెను. ఇశ్రాయేలీలు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. ఎందుకు న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేశాడంటే వీరు దేవుని నుండి తొలగిపోయి అన్య దేవతలను పూజిస్తూ విగ్రహాలను పూజిస్తూ వారు పాపం చేస్తుండగా దేవుని కోపము ఇశ్రాయేలు మీద వచ్చినందున ఇశ్రాయేలును దేవుడు ఏం చేశాడంటే అన్య రాజులకు ఏం చేశాడండి, వీరిని అప్పగించేసినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఎవరికి అప్పగించాడు? ఈయన తీసుకుని వెళ్ళి అమ్మోనీయులకును అమాలేకులను సమకూర్చుకొని పోయి ఇశ్రాయేలును ఓడగొట్టి ఖర్జూరపు చెట్ల పట్టణమును స్వాధీనం చేసుకున్నట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం ఇశ్రాయేలు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైపోయారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోండి. అదేంటండి, ఐగుప్తులోంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపించింది దేవుడే కదా. ఇశ్రాయేలు ప్రజలను కానానులోకి పంపించి నడిపించి పాలు తేనెల ప్రవేశంలో మిమ్మల్ని ఉంచుతాను, మీకు ఎటువంటి కష్టం రానియను అని చెప్పింది కూడా దేవుడే కదా. మరి అటువంటి అప్పుడు మోయాబు రాజు చేతికి ఈ ఇశ్రాయేలు ప్రజలను ఎలాగ అప్పగించాడు దేవుడు? ఎందుకు అప్పగించాడు? దేవుడు మంచివాడు కాదు అని మనం ఒకవేళ ఆలోచన చేసాం అనుకోండి, మన ఆలోచన తప్పని బైబిల్ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. అంత సవ్యంగా ఉంటున్నట్టు కుటుంబాల్లో, అన్ని సవ్యంగా జరుగుతున్నట్టు కుటుంబాల్లో, చక్కగా జరుగుతున్నటువంటి జీవితంలో ఎక్కడి నుంచో వచ్చి ఒక శోధన కానీ ఒక కష్టం కానీ మన కుటుంబంలోకి ప్రవేశించినప్పుడు వెంటనే మనము కృంగిపోతాం. ఎందుకు మనకి శోధన వచ్చింది అని మనం ఎప్పుడు కూడా ఆలోచన చెయ్యం. ఎందుకు ఆలోచన చేయమంటే, అబ్బో మన భక్తి గొప్పది, మన శక్తి గొప్పది, మన దేవుడు గొప్పవాడని మనకు తెలుసు. కానీ దేవుని ఎడల మనం జరిగించవలసినటువంటి క్రియలు జరిగించకుండా, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా, దేవునికి అర్పించవలసిన స్తుతులు దేవునికి అర్పించకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా మనం జీవిస్తున్నప్పుడు మన జీవితంలో దేవుని కాపుదల ఎప్పుడైతే తప్పిపోతుందో సాతానుగాడు ప్రవేశించి సాతానుగాడు ఎంటర్ అయి మన కుటుంబాల్లో శోధనలను సాతానుగాడు పెడుతూ ఉంటాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షించడానికి ఆ శోధనలను దేవుడు అనుమతిస్తాడు. ఈ సమయం అంతా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత గొప్ప ఇశ్రాయేలు జనాంగాన్ని, దేవుని బిడ్డలు అని పేరు పెట్టబడిన వారిని, నా ప్రజలని దేవుడు చెప్పినటువంటి ఇశ్రాయేలు జనాంగము ఎందుకు మోయాబు రాజుకు దాసులైపోయారు అంటే బైబిల్ చెప్తుంది, వారు దేవునిని విడిచి తిరిగిన వారుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. వారు దేవుని విడిచి తిరిగి ఏం చేశారు? వారు కానాను వారిలో కొలిసేటటువంటి దేవతలను, బయలుదేవులను, అషేరా దేవతలను వారు శహనాలుగాను కొయ్య స్తంభాలుగాను చెక్కి ఆ గుళ్ళల్లో వాటిని నిలిపి స్తంభాలుగా నిలిపి వారు దేవుని కాకుండా అన్య దేవతలను వారు పూజించడం వల్ల దేవునికి కోపం వచ్చి దేవుడు వారిని మోయాబు రాజు చేతికి అప్పగించాడు. ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం,
దేవుని మాట వినని ఇశ్రాయేలు జనాంగము పదే పదే తప్పిపోతున్నప్పుడు, పదే పదే వారు దారి తప్పిపోతున్నప్పుడు, పదే పదే వారు దేవునిని సిరాక పెట్టినప్పుడు, దేవునికి కోపము తెప్పించినప్పుడు దేవుడు వారిని సంపకుండా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు వారిని సంపకుండా, వారి ప్రాణము తీయకుండా, వారిని అన్య రాజులకు వారిని అప్పగించినప్పుడు, వారు చెరలోకి వెళ్ళినప్పుడు, వారు బందీలుగా వెళ్ళినప్పుడు, ఆ రాజులు వీరిని శ్రమ పెట్టినప్పుడు, ఆ రాజులు వీరిని బాధ పెట్టినప్పుడు, వీరికి బాధ కలిగిన సందర్భంలో మరలా దేవునికి వారు మొర్ర పెట్టినటువంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేయబడుతుంది. 15వ వచనం చదువుతాం. ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్ర పెట్టగా బెన్యామీయుడైనటువంటి గ్యారా కుమారుడకు యెహోదును రక్షకునిగా వారి కొరకు యెహోవా నియమించెను. ఏం చేశారు? మరలా వీళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఎలాగ ప్రార్థన చేస్తున్నారు? కన్నీటితో వారు ప్రార్థన చేయడం వారు మొదలు పెట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు వారు మొదలు పెట్టడానికి కారణం ఏంటో తెలిసింది? అన్య రాజుల చేతులకు వారు వెళ్ళిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాము. కనుక ప్రియమైన బిడ్డలారా, మనం ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటే మనకు జరిగించవలసినటువంటి కార్యాలు, మనం చేయవలసిన పనులు మనం మర్చిపోయినప్పుడు దేవుడు మనలా ఆ పనులను మనకు జ్ఞాపకం చేయడానికి మన జీవితాలలో దేవుడు ఏం చేస్తాడంటే అండి, గుర్తు చేయడానికి కొన్ని మనకు శ్రమలే కానీ, శోధనలే కానీ, బాధలే కానీ దేవుడు మనకు అంగీకరిస్తాడు. ఆ అంగీకరించినప్పుడు అవి మన మీదకి వచ్చినప్పుడు మరలా మనం వెనుకకు తిరిగి ఆలోచన చేస్తాం. ప్రభువా, ఎందుకు వచ్చింది ఈ బాధ, ఎందుకు వచ్చింది ఈ కష్టం? నీ బిడ్డని కదా, నీతో పాటు నేను సహవాసం చేస్తున్నాను కదా, నీతో పాటు వింటున్నాను కదా, ఎందుకు నాకు ఈ శ్రమలు వచ్చినవి అని మనము జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఈ కష్టాలను, ఇరుకులను, ఇబ్బందులను దేవుడు మనకు పెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. 7వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 7వ వచనం. దోషులై తమ దేవుడిని యెహోవాను మరిచి బయలు దేవతలను, దేవతా స్తంభములను పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలుల మీద నుండగా ఆయన ఆరామన హారాయిము యొక్క రాజైన కుసన్నిస్రాతాయిము చేతులకు దాసులగట్టుగా వారిని అమ్మివేసెను. ఇశ్రాయేలీలు 8 సంవత్సరములు పోసన్రి సతాయిమునకు దాసులుగా ఉండిరి. ప్రియదనబడ్లారా, దేవుని చిరాక పెట్టడం, దేవుని విసిగించడం, అన్య దేవతలను పూజించడం, అన్య దేవుళ్ళకు మొక్కడం, దేవునికి ఇష్టము కాని ఏ పని చేసినా నీవు విగ్రహారాధన చేసినట్టే. విగ్రహం దగ్గరికి వెళ్ళి దండం పెడితే విగ్రహారాధన చేసినట్టు కాదండి. దేవుని కంటే ఇష్టముగా నీవు దేనిని ప్రేమించినా, దేనిని పూజించినా, దేవునిని గణపరిచినా, దేనిని బిడ్డలను ప్రేమించావనుకో దేవుని కంటే ఎక్కువగా, అది కూడా విగ్రహారాధనే. దేవుని కంటే ఎక్కువగా దేనినైనా అభిమానించావనుకో అది కూడా విగ్రహారాధనే. దేవుని కంటే ఎక్కువగా తిండిని చూస్తున్నావా, వస్త్రాలను చూస్తున్నావా, బట్టలను చూస్తున్నావా, ఆర్థికమైనటువంటి సంపదను చూస్తున్నావా, డబ్బును చూస్తున్నావా, అధికారాన్ని చూస్తున్నావా, నీకున్నటువంటి స్థలాలను, పొలాలను, ఇళ్లను కనుక నువ్వు ఎక్కువగా చూస్తున్నావా, అవి దేవుని కంటే ఏది నువ్వు ఎక్కువగా ప్రేమించినా, ఎక్కువగా అభిమానించినా అదంతా కూడా విగ్రహారాధనతో సమానమని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. విగ్రహాన్ని పూజించితే విగ్రహం కాదని, దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనిని ప్రేమించినా అది విగ్రహారాధనే. లేక అబ్రాహాము గారికి దేవుడు కుమారుడిని ఇస్తే అబ్రాహాము గారు కుమారుడిని పట్టుకుని ఆనందిస్తూ, సంతోషిస్తూ, ఎంతో ముద్దులాడుతూ కుమారుడిని అసలు కిందకి దించడం లేదంట. ఇస్సాకు గారిని కిందకి దించడం లేదంట. లేక 99 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కుమారుడిని ఇచ్చినప్పుడు దేవుడు కుమారుడిని పట్టుకుని వదలడం లేదంట. దేవుడు చూశాడు, అబ్రహాము నన్ను ప్రేమిస్తాడా, తన కుమారుణ్ణి ప్రేమిస్తాడా? నువ్వు దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తావో అది దేవుని కంటే ఎక్కువైపోయినప్పుడు నీవు విగ్రహారాధనతో సమానముగా వెళ్ళిపోతున్నావని దేవుడు గమనించి అబ్రహాముతో, అబ్రహామా నీకు ఒక విషయం చెప్తారు, నీ కుమారుని ఒక్కగానొక్కనటువంటి కుమారుణ్ణి తీసుకుని వచ్చి మోరియా కొండ మీద తీసుకొచ్చి నాకు బలి ఇచ్చేయమన్నాడు.
ఓరేపు కొండమ్మ తీసుకొచ్చి బలిని ఇచ్చేమన్నాడు. నీ ఒక్క కుమారుని నాకు బలిగా అర్పించు అన్నాడు. అబ్రహాం ఏమన్నాడు తెలుసా? అలాగే ప్రభువా అన్నాడు. కుమారుని ప్రేమించాడు, కుమారుని కనపరిచాడు. కుమారుని ఎత్తుకుని కిందకి దింపడం లేదు. మనకు ఒక సామెత ఉంటుంది కదా, లేక లేక పుట్టిన కుమారుని అంటే కిందకి దింపరం. కనుక అబ్రహాం జీవితంలో కలిగినట్టు లేక లేక పుట్టిన కుమారుని ప్రేమించడంలో దేవుడు ఒక పరీక్ష పెట్టాడు అబ్రహాంకి. నన్ను ప్రేమిస్తాడు అబ్రహాము తన కుమారుని నాకు బలి ఇచ్చేయమంటే ఇస్తాడు, ఇవ్వడా? కుమారుని ప్రేమించి ఏం దేవుడు అయ్యా, లేక లేక పిల్లోడిని ఇచ్చావు, కుమారుని ఇచ్చావు, మరలా నా కుమారుని అడిగేస్తున్నావు, నువ్వు నాకు దేవుడిగా ఉండొద్దు అని ఒకవేళ అన్నాడు అనుకో, అప్పుడు మనం ఆలోచించవచ్చని అబ్రహాం గారికి పరీక్ష పెడితే అబ్రహాం గారు ఏమాత్రం చెక్కు చెదరకుండా కుమారుడి కంటే దేవుడే గొప్పవాడని దేవునికి తన కుమారుని బలిగా అర్పించినప్పుడు అబ్రహామును దేవుడు ఎంతో ఆశీర్వదించి దీవించి అనేక జనాంగాలుగా తండ్రిగా అబ్రహామును దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరీక్షిస్తాడు దేవుడు. ఇక్కడ కూడా ప్రజలను పరీక్షిస్తున్నాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని పరీక్షిస్తున్నాడు. దేవుడి పరీక్షిస్తున్నప్పుడు ఇశ్రాయేలు జనాంగం మాటి మాటికి తప్పిపోతున్నారు, మాటి మాటికి దేవునిని వ్యతిరేకిస్తున్నారు, విసిగిస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, అందరూ వచ్చి యెహోవా కోపం ఇశ్రాయేలు మీద నుండగా ఆయన ఆరాయం యొక్క రాజు అయిన కుషనీశ్రతాయాము చేతులకు దాసులగుటికి వారిని అమ్మివేస్తును. ఇశ్రాయేలీలు 8 సంవత్సరములు ఆ రాజు వశమున దాసులుగా వారు ఉన్నట్టుగా 8వ వచనం మనం చూస్తున్నాం. 9వ వచనం చూస్తే ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనాజు యొక్క కుమారుడు ఒత్నియేలును రక్షకుడిగా ఏర్పాటు చేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలు జనాంగం యొక్క పరిస్థితి ఎలాగొంటుందో తెలుసా? దేవుడు మేలు చేసినప్పుడు సంతోషంతో ఉప్పొంగిపోయి ఆనందంతో ఉండిపోతూ దేవుణ్ణి మర్చిపోయేవారు. వీళ్ళు విగ్రహాలను పూజిస్తూ విగ్రహాలను ఆరాధిస్తూ మరలా లోకంలో కలిసిపోతూ ఉండేవారు. దేవుడు మరలా వారిని ఇతర రోజులకు అప్పగించినప్పుడు, దోసులకు అప్పగించినప్పుడు మరలా ఏడ్చి మొత్తుకుని దేవుని సన్నిధిలో కన్నీరు విడిస్తే దేవుడికి మరలా జాలి కలిగి, అయినా ఎంత ప్రేమ స్వరూపుడు అంటే దేవుడు, వారు పాపం చేస్తున్నప్పుడల్లా దోసులుగా అప్పచెప్పేయడం, వారు మరలా ఏడ్చినప్పుడు వల్ల ఏదో ఒక నాయకుడిని ఏర్పాటు చేసి వారిని మరలా విడిపించడం దేవుడికి ఇదే పని. వీళ్ళు తప్పు చేయడం, వీళ్ళని అప్పగించడం, వారు మరలా ఏడిస్తే వారిని తీసుకుని మరలా వారికి క్షేమచిత్తుని ఇవ్వడం దేవుడు చేస్తున్నటువంటి గొప్ప కార్యాలు. కానీ ఎప్పుడు కూడా వారిని చంపాలని దేవుడు ఆలోచన చేయలేదు. ఆయన ప్రాణాలు తీయాలనుకోలేదు. వారు మారడానికి మార్గాలను దేవుడు అన్వేషిస్తూ వారిని నడిపించేవాడుగా మనం చూస్తున్నాం. ప్రియమైన ఇక్కడ మనము ఒత్నియేలును దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏంటి? ఎవరిని బట్టి వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడు దేవుడు? ఎవరిని పడితే వారికి అధికారం ఇచ్చేస్తాడు దేవుడు? ఎవడో ఒత్నియేలును ఏర్పాటు చేయడానికి దేవుడు ఎంతో ఆలోచన చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు మనం కనుక చదవగలిగితే అక్కడ ఒత్నియేలు యొక్క జీవితంలో ఉన్నటువంటి గొప్ప విశేషమైనటువంటి కార్యాలు దేవుడు చూసినట్లుగా, యెహోషువ ఒత్నియేలు యొక్క ధైర్యాన్ని చూసినట్లుగా, అతనికి ఉన్నటువంటి దేవుని యందు భయభక్తులు చూసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. 16, 17, 18, 19 వచనాలు ఈ సందర్భంలో మనం చదువుదామండి. చదవండి ఒకసారి. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం, 17వ వచనం, 18, 19 వచనాలు చదువుదాం. కాలేబు తిర్యచేపేరును పట్టుకొని దానిని కొల్లబెట్టి అక్షానిచ్చి పెళ్లి చేసేదని చెప్పగా కాలేబు సహోదరును కనాజు కుమారుడైన ఒత్నియేలు దాన్ని పట్టుకుని గనుక అతడు తన కుమార్తెను అక్షాను అతనికి ఇచ్చి పెళ్లి చేసిన. ఒత్నియేలు యొక్క భార్య పేరు అక్షాను అనేటువంటి మాట ఇక్కడ మనం. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు పొలం అడగమని అతడు అతన్ని ప్రేరేపించెను. ఆమె గాడిదను దగ్గర కాలేబు ఆమెను చూసి నీకేమి కావాలని ఆమెను అడిగను. అందుకు ఆమె నాకు దీవెన దయచేయము, నీవు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు కనుక నీటి మడుగులను నాకు దయచేయము అనగా
మెరక మడులను పల్లపు మడుగులను ఇచ్చాను. అంటే ఇక్కడ ఒక రాజ్యాన్ని జయించడానికి, ఒక పట్టణాన్ని జయించడానికి ఒత్నియేలు ధైర్యముతో యుద్ధానికి ఒక్కడే వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో తెలిసింది, ఆక్షాను పెళ్లి చేసుకోవడం కోసం వెళ్ళినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అక్కడ జయిస్తే నేను ఆక్షాన్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ప్రియమైన బిడ్డలారా, కనుక యుద్ధంలో నైపుణ్యం కలిగిన వాడు, అలాగే యుద్ధంలో జయమును కలిగిన వాడు, జ్ఞానయుక్తముగా ఆలోచన చేయగలిగిన వాడు ఒత్నియేలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. మూడవ విషయం జ్ఞాపకం చేసుకుంటే 10వ వచనంలో మనం చూస్తే 3వ అధ్యాయం 10వ వచనంలో జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని యొక్క ప్రణాళిక నిర్మాణంలో ఉన్నటువంటి విషయం ఏంటో 10వ వచనం మనం చదువుతాం. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చిన కనుక అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి యుద్ధనము బయలుదేరగా యెహోవా హారాయిము రాజైన కుషనిసాతాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు కుషనిసాతాయిను జయించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యుద్ధంలో జయించడానికి యుద్ధంలో నైపుణ్యం ఉంటే సాల్త, కానీ దేవుని ఆత్మ వారికి తోడుగా ఉంటేనే కానీ వారు జయమును పొందలేరు. కనుక ఒత్నియేలుకి దేవుని యొక్క ఆత్మ సహాయము ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందరి మీదకి దేవుని ఆత్మ రాదు, అందరిని దేవుని ఆత్మ సహాయుడిగా దేవుడు పంపడు. మనుషుల్లో ఉన్నటువంటి ప్రవర్తన బట్టి, మనుషుల్లో ఉన్నటువంటి నిజాయితీని బట్టి, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని బట్టి దేవుడు ఒత్నియేలుని ఎన్నుకొని ఒత్నియేలు మీదకి తన ఆత్మను పంపించి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి, విడిపించడానికి నాయకుడుగా దేవుడు ఒత్నియేలును ఏర్పాటు చేసుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదవగలుగుతున్నాం. కనుక ఒత్నియేలు నాయకుడిగా అయినప్పుడు ఒత్నియేలు న్యాయాధిపతిగా అయిన కాలం నుంచి కూడా మంచి మంచి తీర్పులు చెప్పేవాడు. దేవుణ్ణి అడిగేవాడు, ప్రభువా ఈ సమస్యకు కారణం ఏమిటి, ఈ సమస్యకు ఏ తీర్పు చెప్పాలని దేవుణ్ణి అడిగేవాడు. దేవుడు తన ఆత్మను ఒత్నియేలుకు దయచేసినప్పుడు ఆత్మ ద్వారా వివేచించి గొప్ప తీర్పులు ఒత్నియేలు చూపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అలాగే ఒత్నియేలు దేవతా స్తంభాలను పడగొట్టి, ఒత్నియేలు దేవతా విగ్రహారాధన మాన్పించి దేవుని వైపుకి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించినట్టుగా, తిప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో అనేక సంభవాలు మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాము. ఇశ్రాయేలు జనాంగం చెడ్డవారే, ఇశ్రాయేలు జనాంగం ప్రవర్తన కూడా చెడ్డదే. అయినా కానీ ఒత్నియేలు వారిని దేవుని వైపుకు త్రిప్పి దేవుని వైపు నడిపిస్తూ, ఒత్నియేలు ఉన్నంత కాలంలో కూడా వారిని చక్కగా నడిపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, కనుక ఒత్నియేలు పరిపాలించినటువంటి పరిపాలనలో చూడండి ఎన్ని సంవత్సరాలు క్షేమముగా ఇశ్రాయేలు జనాంగం ఉన్నారంటే 14వ వచనం మనం చూసినట్లయితే ఇశ్రాయేలు 18 సంవత్సరములు మోయాబు రాజుకు దాసులు. అంతకుముందు యుద్ధములు చేసిన తర్వాత 40 సంవత్సరములు చూడండి 11వ, అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మదిని పొందెను. అటు తర్వాత కనాజు కుమారుడు ఒత్నియేలు మృతి పొందెను. ఎన్ని సంవత్సరాలు క్షేమంగా ఉన్నారు? 40 సంవత్సరాలు ఒత్నియేలు పరిపాలించాడు, నాయకుడిగా ఉన్నాడు. 40 సంవత్సరాలు కూడా దేశమంతా కూడా క్షేమంగా ఉన్నది. క్షేమంగా ఉన్న కాలంలో వారు సంతోషంగా ఉన్నారు. ఒత్నియేలు చనిపోయిన తర్వాత మరలా వారు పాపమునకు లోనైపోయి 40 సంవత్సరాల తర్వాత మరలా మామూలే, మరలా యథాస్థితి. మరలా వారు తప్పిపోయి, మరలా వారు శాపానికి గురైపోయి, మరలా మోయాబు రాజుకు వారు అప్పగించిన తర్వాత దేవుడు యాహూదును మరలా నాయకుడిగా, న్యాయాధిపతిగా దేవుడు నిర్ణయించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవుడు కృపామయుడు, కనికర సంపన్నుడు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. ఈ సందర్భంలో న్యాయాధిపతులు గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకో ముందు అస్సలైనటువంటి మనకి న్యాయాధిపతి ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆనాడు న్యాయాధిపతులుగా దేవుడు వారు నియమించుండొచ్చు. ఈ రోజున న్యాయాధిపతి అంటే యేసుక్రీస్తు ప్రభువే మనకు రక్షకుడుగాను, విమోచకుడుగాను, పాపముల నుంచి మనల్ని విడిపించేవాడుగాను, నరకము నుంచి తప్పించేవాడుగాను, పరలోక రాజ్యానికి మనకు చేర్చేవాడుగా యేసుక్రీస్తు ప్రభువారు ముఖ్యమైనటువంటి న్యాయాధిపతిగా
అందరి న్యాయాధిపతుల కంటే శ్రేష్టమైన న్యాయాధిపతిగా యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ రోజున మనకున్నారని సత్యాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక న్యాయాధిపతుల గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారు ముందు పెట్టుకుని, ఆయన ఎలాగైతే గొప్ప న్యాయాధిపతో, గొప్ప రక్షకుడో, గొప్ప కాపుదల కలిగించేటువంటి, మన చుట్టూ కంచె వేసి కాపుదల కలిగించి గొప్ప దేవుడిగా ఉన్నాడో, న్యాయాధిపతులను కూడా అలాగే ఏర్పాటు చేసి న్యాయాధిపతుల ద్వారాగా ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడినటువంటి ఆ రోజుల న్యాయాధిపతుల కంటే ఈరోజు మనకున్నటువంటి శ్రేష్టమైన న్యాయాధిపతి యేసుక్రీస్తు ప్రభుని సత్యాన్ని గుర్తెరిగి మనము కూడా పాపానికి లోను కాకుండా, పాపం వైపుకు మనం దృష్టి మలుపుకోకుండా, మనం చెడిపోకుండా పడిపోకుండా దేవుళ్ళు నిలబడి జీవించడానికి మన జీవితాలను, మన బ్రతుకులను సరి చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఒత్నియాలు ఎలాగైతే ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడారు, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు కూడా మన జీవితాలను, మన బ్రతుకులను చక్కని మార్గంలో నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన చేతిలో ఉందాము, ఆయనతో ఉందాము, ఆయనతో నడుస్తాము, జీవితాంతం ఆయనతో నడుస్తూ మేలును అనుభవిస్తూ పరలోక రాజ్యం చేరేంత వరకు ఆయన నడవడికలో, ఆయన మార్గంలో నడుచుకుంటూ ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలను దీవించి మనలను ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవందమునైనా ఈ వారమునైనా ప్రభా, న్యాయాధిపతుల గ్రంథాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి మీరు చూపించిన శ్రేష్టమైన కృపను బట్టి స్తోత్రాలు. యెహోషువ గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. యెహోషువను ఏర్పాటు చేసుకుని అనేకమైన యుద్ధాలు జరిగించారు. ఇశ్రాయేలు జనంగా నడిపించడానికి, పాపం నుంచి విడిపించడానికి. ఇదిగో నాయన ప్రభువా, నీ మాట చెప్పున నాయన వారిని ప్రభు నేను మంచి మార్గం నడిపించడం యెహోషువకు మీరు తోడగుండి నడిపించారు. ఆ విషయాలు మేము ధ్యానం చేసుకున్నాం. ఈ రోజునైనా న్యాయాధిపతుల గ్రంథాన్ని ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. న్యాయాధిపతుల గ్రంథాన్ని ప్రారంభించాం తండ్రి. న్యాయాధిపతుల్లో ఉన్నటువంటి మొదటి వ్యక్తి ఒత్నియేలు గురించి కొద్ది మాటలు ఈ సందర్భంలో మేము ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. ఒత్నియేలు మీరు ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రభువా నడిపించిన విధానం ఎంతో గొప్పదనైనా మా జీవితాల్లో కూడా ప్రభువా మీరే మాకు న్యాయపతిగా ఉండి, మీరే మాకు తోడుగా ఉండి, ఒత్నియేలుకు మాదిరిగానే ప్రభునైనా శ్రేష్టమైన విషయాల్లో మమ్మల్ని నడిపిస్తూ తండ్రి అనేకమైన విజయాలు ఒత్నియేలు ఎలాగైతే ఇశ్రాయేలు జనాంగానికి నైనా వచ్చినట్లుగా ఆయన ప్రయత్నం చేసి యుద్ధాలు చేశాడు. మా కొరకు మీరు నేను ప్రభు సాతానుతో యుద్ధం చేస్తూ, సాతాను యొక్క సంబంధమైనటువంటి నేను ప్రభు వారితో యుద్ధం చేస్తూ మాకు కూడా విజయాన్ని ఇవ్వడానికి ఈ లోకంలో నాయన ప్రభు మాకు దేవుడిగా మీరున్నందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రినైనా. ఇదిగో ప్రభునైనా మమ్మల్ని పాపం నుంచి రక్షించడానికి, పాపపు స్థితి నుంచి మమ్మల్ని తప్పించడానికి, నరకముల నుంచి తప్పించి పరలోక రాజ్యాన్ని చేర్చడానికి నిజమైనటువంటి న్యాయాధిపతిగా తండ్రి, న్యాయాధిపతులకే న్యాయాధిపతిగా మీరు మాకున్నందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ న్యాయపు నడిపింపులో నైనా నీ పరిపాలన మేము ఉండడానికి నన్ను కృప చూపించండి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలందరూ కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలందరూ కూడా మీరు నడిపించండి తండ్రి. మీ గొప్ప న్యాయాధిపతి కనుకనైనా, గొప్ప న్యాయానికి నైనా న్యాయాధిపతులకి న్యాయాధిపతి కనుక మమ్మల్ని రక్షించే గొప్ప దేవుడు కనుక తండ్రి, సంఘాన్ని, సంఘ బిడ్డలను కూడా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్న సమస్య నుంచి, ఇరుకుల నుంచి వారిని తప్పించి వారికి రావాల్సిన మేలులు, వారికి జరిగించవలసిన న్యాయాన్ని ప్రభువా జరిగించి వారి జీవితాలలో ప్రభువా అత్యధికమైనటువంటి మేలులతో నింపమని సమయం ముందు ప్రార్థిస్తున్నాం. అటు రీతిగానే ప్రభా చెప్పబడిన లేఖన భాగాన్ని నేను నీ బిడ్డల హృదయాల్లో పల్లెప్ప చేయండి. అలనాడు ఇశ్రాయేలు జనంగా నడిపించడానికి న్యాయాధిపతులను ఏర్పాటు చేశారు, మీరు నాయకుల్ని ఏర్పాటు చేశారు, రాజులను కూడా మీరు ఏర్పాటు చేశారు తండ్రి. ఈ చరిత్ర అంతా కూడా మేము తెలుసుకుని మా జీవితంలో ప్రభా నీ యందు నేను ప్రభా నమ్మికతో, విశ్వాసంతో ముందుకు సాగడానికి నీ బిడ్డలమైన మాకునైనా అట్టి జ్ఞానాన్ని, అట్టి తెలివిని పరిశుద్ధాత్మ శక్తి చేత మాకు దయచేయమని ఈ సమయం ముందు కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పేరుని ప్రభా పేరున ప్రభా దక్షిణాస్తం చాచి ముట్టినైన ప్రభా వారికి ఉన్నటువంటి అక్రతలు, అవసరతలు తీర్చండి. వారిని కూడా నేను ప్రభా తగినటువంటి న్యాయముతో వారిని ప్రభా మీరే నింపి తగినటువంటి న్యాయము ద్వారాగా వారిని నడిపించి వారికి ఉన్నటువంటి కష్టాల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి తప్పించి నీ కొరకు నేను ప్రభా అంగలార్చేవారుగా, నీ కొరకు ప్రార్థించేవారుగా, నీ సన్నిధానంలో వారు నిలబడి ప్రభా నీతో నడిచేటటువంటి స్థితిగతులను వారికి దయచేసి నేను ప్రభా మీరే వారి జీవితంలో క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాలని, దీవెనలు ప్రభుని కుమ్మరించమని ఈ సమయం అందరైనా నీ బిడ్డల కొరకు చేసిన ప్రార్థన పాదజాన్ని చేర్చుకోమని మా ముందు ఉన్నటువంటి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతుములాడి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. ఆమేన్.